ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 85వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలము ఇచ్చును అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుడు మనిషికి, దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉత్తమమైనది ఇవ్వాలని, శ్రేష్టమైనది ఇవ్వాలని, ఫలభరితమైన దాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఇచ్చే దాన్ని బట్టే ప్రజలు అనగా భూమి నుంచి మంచి ఫలములు అనగా మరి దేవుని మాటలు విన్నటువంటి మనము, దేవునిలో ఎదుగుతున్నటువంటి మనము, దేవునికి విధేయులు ఉండటం వలన మన ద్వారా భూమి నుంచి దేవునికి మంచి ఫలము మరి పొందుకుంటున్నట్టుగా ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనము ఫలించేవారుగా, అభివృద్ధి చెందేవారుగా, దేవుళ్ళు ఇంకా బలమైన సాధనలుగా వాడబడేవారుగా మనమందరము కూడా, మనమే కాదు మన కుటుంబం కూడా